ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మ్మ్. నేటి సమాజంలోనండి అన్నీ కలితేనండి. అన్నీ కలితే పాల కాడికెళ్ళి, వాటర్ కాడికెళ్ళి, కూరగాయలు అంతే, పదార్థాలు ఏవైనా అంతేనండి. పప్పులు ఉప్పులు అన్నీ కలితేనండి. అయోడిన్ ఉప్పు కాడికెళ్ళి కల్తీ. ఏం తింటామండి పిల్లలకైతే చాలా ఇబ్బంది అండి. ప్రొద్దున లేసి పాలు వద్దామంటే ఆ పాలు అన్నీ ఏం కెమికల్స్ వేసి తయారు చేస్తారో, ఏం వేస్తారో, ఏం చేస్తారో ఏమో. ఆ పాలు కల్తీ అంటారు, కల్తీ తినొద్దంటారు. ఎగ్స్ ఎగ్స్ కూడా నాటుకోడి గుడ్లు కావాలి. ఈ కోడిగుడ్లు ఇవి ఫారం కోడిగుడ్లు అంటారు, ఇవి తినొద్దు అంటారు. ఆ మటన్, మేకలకి ఇంజెక్షన్, అది కల్తీ. కోళ్ళు కల్తీ, అన్నీ కల్తీ, కూరగాయలు కల్తీ, అన్నీ కల్తీనండి. ఏ తినాలన్నా భయంగా ఉంది. టీ తాగాలన్నా భయమే, పాలు తాగాలన్నా భయమే. అందుకనేనండి ఇప్పటి పిల్లలు ఏం బలంగా ఉంటున్నారండి. వాళ్ళకి ఏం పెట్టాలో, ఏం చేయాలో ఏమీ అర్థం కాకుండా ఉందండి. ఈ అసలు ఎటు పోతుందో ఏమోనండి ఈ కల్తీ కల్తీ. అంటే జనాభా పెరిగిపోయిండ్రండి. జనాభా పెరిగిపోయి ఏడికెళ్ళండి ఇప్పుడు. వడ్లు వండించాలనేసి అన్నా కూడా వీటికి అన్ని మందులు. అందులో ఇత్తులు పెట్టకముందే మందులు, మందులు పోసే ఇత్తులు పెట్టాలి. అవి మంచిగా పండించే వాళ్ళేమో తక్కువైపోయినరు, తినే వాళ్ళేమో ఎక్కువైపోయినరు. రైతన్నలు తక్కువైపోయినరు. రైతుల్లో కష్టపడాలి అంటే ఎవరు కష్టపడతారండి? రైతు పిల్లల్ని కూడా మంచిగా చదివిపించి పెద్దగా చేయాలా, వాళ్ళని కూడా ఇక్కడ ఫారెన్ పంపించాలా, అటు పంపించాలన్నా ఇటు పంపించాలా అనే చూస్తున్నారు. కానీ రైతు రైతు బిడ్డని చేయాలనుకుంటుందా? తన బిడ్డను రైతుని చేయాలనుకుంటుందా? లేదు, నా కొడుకు ఇంత కష్టపడలేడు ఇలా అనుకుంటున్నారండి. మనము ఇలా అనుకున్నన్ని రోజులు ఇలానే ఉంటుందండి సమాజం. ఇక కష్టపడడానికి ఎవరికి ఓపిక లేదు. పండించేవారు తక్కువైపోతుండ్రు, తినేవారు ఎక్కువైపోతుండ్రు. అందు గురించేనండి ఈ కల్తీ 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 కల్తీ.